ఈరోజు మనము పాలమూరులో డబుల్ బెడ్రూమ్ సెకండరీ దగ్గర ఉన్నాం. మనము ఇక్కడ మైనారిటీ గురుకుల స్కూల్ కొరకు ఆ బిల్డింగు ఈ బిల్డింగు దాదాపు గత మాజీ మంత్రి ఉన్నప్పుడు పాలమూరులో ఈ కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టి ఆ స్కూల్ ఇక్కడ పెట్టకుండా సెంటర్లు ఆపి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి కొరకు ఆ స్కూల్ని తీసుకెళ్ళి అక్కడ కిరాయి 2 గంటలు పెట్టినారు. అయితే గత పాలనలో మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులకు వాళ్ళ అనుంగులకు కిరాయిలు రావాలి, లేకపోతే లబ్ధి చేకూడాలని పనిచేసినారు. ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి, అలాగే మా మేయర్ గుమ్మల మంత్రి గారి దృష్టికి, అలాగే డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకెళ్ళాము. దీన్ని తొందరలోనే మేము దీన్ని ఫుల్ఫిల్ చేసి దీన్ని ప్రభుత్వ స్థలాలనే ఆఫీసులు పెట్టి ప్రభుత్వానికి గండిపడకుండా, లక్షలు వేస్ట్ కాకుండా, ప్రభుత్వ దాన్ని దుర్వినియోగం కాకుండా మేము చర్యలు తీసుకున్నాము. మేము కోరేది రిపోర్టర్లు పత్రికా విలేకరులు పాలనలో ఉన్న వాళ్ళని కోరేది అంటే, ఇలాంటి పాలనలో చాలా అవసరాలు జరిగినాయి. గతంలో మాజీ మంత్రి ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఏదైతే ఉపయోగం ఉండదో, ప్రజలకు ఏ విధంగా కోట్ల రూపాయలు నష్టం పడుతున్నావో ఆ విషయాలు రాయాలి, పబ్లిక్ ఉపయోగపడి రాయాలి. ఇది మైనారిటీ గురుకుల వస్తే మన పాలమూరుకు ఒక పిల్లల భవిష్యత్తు కానీ మనలందరూ కూడా చాలా ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందరకు పోతాం మనం. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా పత్రిక విలేకరులు ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి. మేము కూడా దీన్ని కూడా స్టాఫ్ దృష్టి కూడా ఎమ్మెల్యే తీసుకుపోయినాము. కాబట్టి ఈ బిల్డింగ్ని పూర్తి చేసి ఎవరికైనా సరే విద్యా కొరకు దీన్ని వాడుకోవాలని మేము కోరుకుంటాం.